హాలిడే ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఒకసారి చూద్దాం. ఇన్ ఏ స్కూల్, ఒక స్కూల్లో 600 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే కనుక 600 మంది విద్యార్థులు ఉన్నారండి. రైట్ అండి. ఆన్ ద పర్టికులర్ డే, ఒకానొక రోజున ఏం జరిగిందంటే ఏ టీచర్ కాంట్రిబ్యూట్స్, ఒక ఉపాధ్యాయుడు ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఆన్ ద పర్టికులర్ డే. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే ఒక రోజున స్వీట్లు పంచుదామని నిర్ణయించుకున్నాడంట. ఓకేనండి. ఆన్ ద పర్టికులర్ డే 200 చిల్డ్రన్ వర్ యాబ్సెంట్. ఏ రోజైతే ఉపాధ్యాయుడు స్వీట్లు పంచుదాం అనుకున్నాడో ఆ రోజున 200 మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారండి. అప్పుడు ఏం జరిగిందంటే హెన్స్ ఈచ్ చైల్డ్ గాట్ 3 స్వీట్స్ ఫర్ ఎక్స్ట్రా. ఒక్కో విద్యార్థికి 3 స్వీట్లు అదనంగా వచ్చాయి. ఎవరికి వస్తాయండి స్వీట్లు అదనంగా? ఎవరైతే స్కూల్కి వచ్చారో వాళ్ళకి వచ్చాయండి. ఎవరి వాటా వచ్చాయండి? రాలేని విద్యార్థుల తాలూకా వాటా వచ్చిన విద్యార్థులు ఫలం పొందారు. ఓకేనండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ వర్ కాంట్రిబ్యూటెడ్ బై దెమ్. మరి ఎన్ని స్వీట్లు పంచారు, ఎన్ని స్వీట్లు పొందారు, ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారంటే కనుక ద బెస్ట్ మెథడ్ ఏంటంటే గమనించండి డియర్ ఆస్పిరెంట్స్. 600 మంది విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు హాజరు కాలేదంటే 200 మంది విద్యార్థులు హాజరు కాలేదండి. ఎంతమంది విద్యార్థులు హాజరు కాలేదు? 200 మంది విద్యార్థులు హాజరు కాలేదండి. మరి విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారు అంటే 400 మంది విద్యార్థులు హాజరయ్యారండి. వచ్చిన ప్రతి విద్యార్థికి ఎన్ని స్వీట్లు అదనంగా వచ్చాయండి? 3 స్వీట్లు అదనంగా వచ్చాయండి. ఈ 3 స్వీట్లు ఎవరి తాలూకు వాటా అండి? కేవలం రాలేని విద్యార్థుల తాలూకు వాటా అండి. సో 200 ఎప్పుడు 1200 అవుతుందంటే 6 సార్లు చేయాలండి. 6 టైమ్స్ చేస్తే ఈచ్ వన్ విద్యార్థికి యాక్చువల్గా ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారంటే కనుక 3600 ఓవరాల్గా పంచాలనుకున్నారు. దట్స్ ఇట్, క్లోజ్ అండి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ చూడండి ఫ్రెండ్స్. ఎంతమంది విద్యార్థులో తెలుసా? తెలీదు. చూసుకుంటే కనుక ఎంతమంది విద్యార్థులు? 600 మంది విద్యార్థులు అండి. ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నారో తెలుసా? తెలీదు. సో ఎంతమంది వచ్చారో తెలుసా? స్కూల్కి 400 మెంబర్స్ వచ్చారు. అలా రావడంలో ఎన్ని స్వీట్లు తేడా వచ్చాయండి? 3 స్వీట్లు తేడా వచ్చాయి. ఎన్ని స్వీట్లు తేడా వచ్చాయండి? ఇక్కడ 3 స్వీట్లు తేడా వచ్చాయండి. సో చూసుకుంటే 600కి 400కి ఎల్సిఎం 1200 అండి. ఇది 2x అండి, ఇది 3x అండి. సో ఎల్సిఎం చేస్తే 3 అండి. సో x/1200 = 3 అండి. 1200 × 3 చేస్తే ఏమవుతుందంటే 3600 అండి. ఆప్షన్ 1 అండి. రైట్ అండి.